ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిష్యాలయం. ఇప్పుడు మనము అక్టోబర్ మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క మాస ఫలితములు. ఈ రాశి వారికి ఈ వారము మీ యొక్క పర్సనల్ విషయానికి సంబంధించి బాగుంటే ప్రొఫెషనల్ లైఫ్కి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటే పర్సనల్ విషయానికి సంబంధించి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు వహించడం ఉత్తమము. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే విశేషమైనటువంటి ధనానికి సంబంధించిన విషయంలో కానీ, వృత్తి వ్యాపారంలో సంబంధించిన విషయంలో కానీ, ఏవైనా సరే భూ సంబంధిత విషయాల్లో కానీ అనుకూల ఫలితములు ఉన్నాయి. ఇక ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయానికి వస్తే కాళ్ళ నొప్పులు లేదా మైగ్రేన్ సంబంధించినటువంటి ఇబ్బందులు, అంటే నరాలకు సంబంధించిన ఇబ్బందులు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇకపోతే అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు ప్రారంభమవుతున్న కాలంలో వీలైనంత వరకు అమ్మవారికి సంబంధించి 9 రోజుల్లో వీలైనంత వరకు 9 రోజులు వీలైతే 9 రోజులు కూడా నైవేద్యం తీసుకువెళ్ళి అమ్మవారికి నివేదన చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువ మొత్తంలో కాకుంటే తక్కువ మొత్తంలో అయినా చేయండి. ఎవరైనా సరే స్టూడెంట్స్ ఉన్నారు అంటే కాస్త ఒక 17-16 సంవత్సరాల వయస్సులో ఇంటి నుంచి దూరంగా వచ్చి ఇక్కడ హాస్టల్స్లో ఉండి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక 9 రోజులు కూడా అమ్మవారికి పండ్లు కానీ ఏవైనా స్వీట్లు కానీ మీ శక్తి కొలది ఇన్నే తీసుకెళ్ళాలని ఏం లేదు. తీసుకువెళ్ళి 9 రోజులు రోజొక రకమైనటువంటి స్వీట్ కానీ, రోజొక రకమైనటువంటి మధుర పదార్థం కానీ, కాస్త పండ్లు కానీ తీసుకెళ్ళి అమ్మవారికి నివేదనకు కూడా ఇవ్వండి. ఉద్యోగస్తులు కూడా ఇలాగే చేయడం ఉత్తమమైనటువంటి పని. ఇకపోతే విశేషంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే ఈ మాసమునందు అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యానం చాలా ఉత్తమం. శ్రీమాత్రే నమః అన్న మంత్రం చాలు. ఈ మంత్రాన్ని కాకపోతే చిన్న మంత్రమే కదా అని కాకుండా కనీసం 1000 సార్లు నెల మొత్తంలో 1000 సార్లు పఠనం చేయాలి. మళ్ళీ చెబుతున్నానండి, ఈ తులారాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని 1000 సార్లు నెల మొత్తంలో కలిపి 1000 సార్లు పఠనం చేయడం వల్ల అమ్మవారు మీకు స్వప్న దర్శనం చేసి మీకు ఏవైనా చెప్పదలుచుకుంటే, ఏవైనా చేయదలుచుకుంటే దిశానిర్దిష్ట చేస్తుందట. కాబట్టి అందరూ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి అందరూ కూడా అంటే అన్ని సెక్టార్ వారు కూడా అంటే విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారెవరన్నా సరే విశేషంగా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి కవచము, దుర్గా కవచము అనేటువంటి మంత్రం ఉంటుంది. ఈ మంత్రము రోజుకొక్కసారన్నా వినండి. శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ ధరో ముశ్చేత సంకటాత్ అనేటువంటి మంత్రం ప్రారంభమవుతుంది. ఈ మంత్రాన్ని మీరు విశేషంగా వినండి. విశేషంగా వీలైతే అక్కడ వస్తుంటే ఇక్కడ మీరు చూసుకుంటూ చదవగలిగితే చదవండి. రోజుకొక్కసారి చేస్తే చాలు. ఇలా చేయడం వల్ల ఏమిటి అంటే అమ్మవారి కవచం వినడం వల్ల చెవులు ఎక్కువగా శ్రద్ధగా వినడం అలవాటు చేసుకుంటాయి. అది వింటూ చదవడం వల్ల మీరు నోటి నుంచి చెప్పేటప్పుడు ఏదైనా చెబితే అది స్పష్టతతో కూడినటువంటివి, నిర్దిష్టంగా జరిగేటువంటి విషయాలు మీరు చెప్పేదానికి అవకాశం ఉంటుంది. దానివల్ల విద్యార్థులకు విద్య, ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ఏవైనా సరే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక చాలా అనుకువగా మాట్లాడడం అమ్మవారు ప్రసాదిస్తారట. ఇవే కదండి కావాల్సినవన్నీ. వ్యాపారస్తులైతే ఏ ప్రోడక్ట్ కొనాలి, ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యాపారస్తుడు ఈ మంత్రం చదివి కనుక వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, తన షాప్లో ఉండేటువంటి వస్తువే, అమ్మ ఈ వస్తువు కాస్ట్ ఎక్కువ, ఇదొద్దు, ఈ వస్తువు తీసుకోండి, దీనివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది, ఇది నా దుకాణమే, నా షాపే, కానీ నేను ఇది కొనమని చెప్పొచ్చు కదా, అలా కాకుండా ఇది కొనమని చెప్తున్నా, ఎందుకంటే దీన్ని చాలామంది వాడి మంచి రివ్యూస్ ఇచ్చారు అనేటువంటి మాట చెప్పడం వల్ల చాలామంది విని చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. చూడండి, అమ్మవారు మనకు ప్రసాదించేటువంటి కృప ఇలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి అందరూ కూడా వీలైనంత వరకు ఈ యొక్క దుర్గా కవచము అలాగే 108 సార్లు శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్ర పఠనం చేయడం వల్ల విశేషమైన ప్రతిఫలం దక్కుతుంది. ఇంకా
ఏవైనా సరే మీరు విషయం సంబంధించి చేయదలుచుకుంటే ఏం చేయాలి, ఇంకా మేము ఏదైనా సరే అమ్మవారికి సంబంధించి నివేదనాపూర్వకంగా ఏమైనా చేస్తాము అని అంటే ఆముదము ఆవు నెయ్యి కలిపిన పదార్థంతో ఈ 9 రోజులు కూడా అమ్మవారికి దీపారాధన చేయండి. కానీ దీపారాధన చేసేటువంటి ఒత్తులు కాస్త ఎరుపు రంగు ఒత్తులై ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి ప్రతిఫలం ఈ రాశి వారందరికీ కూడా దక్కుతుంది. ఇవి ఈ యొక్క తులారాశి వారి యొక్క మాస ఫలితములు. స్వస్తి.